సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 67వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. ఈరోజు 67th. సో అందరికీ వందనములు, స్వాగతము. ఈరోజు we will go enter into the next 7 years of life, third 7th years of life of post married life. అంటే 42 నుంచి 49 వరకు 14 ఏళ్ళు దాటి వివాహానంతరము 14 ఏళ్ళు దాటి 15 నుంచి 21 వరకు ఉండేటువంటి 7 years లైఫ్, దాని గురించి చర్చిస్తాము. నేను జే ఫ్లాట్ అని చెప్తా ఉంటుంది 35 to 42. ఇప్పుడు జే ఫ్లాట్ కి ఒక ఎక్స్ట్రా లెటర్ జేఎల్ ఫ్లాట్. మీరు ఏజ్ లో ఎక్కడ ఉంటున్నారు కపులు వీళ్ళ పిల్లలతోనే అంటే దే ఆర్ ఇన్ ఏ ఫ్లాట్ కాల్డ్ జేఎల్ ఫ్లాట్. జేఎల్ ఫ్లాట్ లో లైఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 to 49 మీరు ఎక్స్పాండ్ చేస్తే అది వస్తుంది. యూ కెన్ చెక్ ఇట్ అప్. జేఎల్ ఫ్లాట్, రైట్? ఓకే. ఇప్పుడు ఈ దశకి వచ్చేప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు ఒక 2-3 years గ్యాప్ అటు ఇట్లో 42 to 49 అంటున్నాం మనం ఏజ్. ఒక 3 years చిన్నగా వైఫ్ కూడా ఆల్మోస్ట్ దాంట్లో ఉంటుంది. ఈ ఏజ్కి వచ్చేప్పటికీ మనము వీఆర్ పికింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల ఏజు సుమారుగా ఒక 8వ తరగతి నుంచి మొదలుపెట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ రేంజ్లో, అంటే ఈ 7 years లోపల కూడా 7 years ఆఫ్ స్టడీలో ఒక 6th 7th నుంచి మొదలుపెట్టి ఇంటర్ మధ్యలో ఉండే పిల్లలు ఉండే అవకాశం ఉంది. ఒకటి అంటే ఒక్కొక్కళ్ళ కుటుంబ నేపథ్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అట్లా జనరల్గా కలిపి చెప్తున్నాము, కానీ ఎవరికి వాళ్ళు అది అన్వయం చేసుకోవాలి. ఒకటి సోషల్ స్టేటా ప్రకారంగా మీరు ఏ ఇన్కమ్ గ్రూప్లోకి వస్తారు, లో ఇన్కమా, మిడిల్ ఇన్కమ్, హై ఇన్కమ్. ప్రాక్టికల్ పర్పస్కి మూడింటి కిందనే పెట్టుకుందాము, లో, మీడియం అండ్ హై ఇన్కమ్ గ్రూప్. సోషల్లీ బ్యాక్వర్డా, సోషల్లీ ఫార్వర్డా అంటే మనం జనరల్గా సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అని అన్ని కలిపి సోషో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, SEEBG, సోషో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. దీన్ని బట్టి ఇది అన్వయం జరుగుతుంటుంది. ఎలా ఉంటుంది? నేను ఒక 2-3 న్యూస్ పేపర్లో, అందరు కూడా న్యూస్ పేపర్లు చదువుతుంటారు. ఇప్పుడు ఈ కొత్త జెన్ జెడ్ వీళ్ళంతా డిజిటల్లోనే మొబైల్ యాప్లు ఉన్నాయి, న్యూస్ యాప్లు చూసుకుంటారేమో. కానీ నాలాంటి ఏజ్ ఉండే వాళ్ళంతా వి ప్రిఫర్ టు రీడ్ ఏ రెగ్యులర్ టెక్స్ట్ న్యూస్ పేపర్స్. కారణము మద్యము. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ నా పిల్లల్లో కారణము అజాగ్రత్త. మీకు ఒక ఎస్కేప్ రూట్ ఉండాలి కదా. మామూలుగా ఈ కమ్యూనిటీ వీటిల్లో ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. కొత్తగా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడైనా కూడా ఇవన్నీ చూసుకొని ఇస్తారు. కమ్యూనిటీ గేట్వేలో ఫైర్ వెహికల్ మొత్తం చుట్టూ తిరగడానికి, అంటే సింగిల్ అపార్ట్మెంట్ ఉన్న చోట కూడా, సింగిల్ బిల్డింగ్ ఫ్లాట్స్ ఉన్న చోట కూడా ఒకవేళ ఫైర్ వెహికల్ వస్తే కనుక ఆ బిల్డింగ్ లోపల చుట్టూ తిరగగలగాలి. అంటే ఎక్కడి నుంచి పోయి ఎట్లా ఇది చేసుకోవచ్చు అనేసి. ఇది మరి సెల్లార్ నుంచి పైకి రావడానికి రోప్ కనుక ఉంటే, అంటే పైనుంచి కిందికి రోపులు ఆపత్కాలంలో అట్లా వేడేస్తే కనీసం ఆ రోప్ పట్టుకొని పైకి వెళ్ళడము, రోప్ పట్టుకొని పైన వాడు కిందికి రావడము, సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్, వాట్ వి సే ఎస్కేప్ రూట్, అది లేకుండా పోయింది. ఇక్కడ కారణము వీళ్ళిద్దరు, తల్లి కొడుకుని చంపడము, కొడుకు తానే ఆత్మహత్య చేసుకోవడము. ఈ రెండింటికి కూడా కారణము మద్యము. బానిస మనస్తత్వము, BMS. నేను షార్ట్ ఫామ్స్ ఎక్కువ చూడడం నాకు అలవాటు.
బానిస మనస్తత్వం ఉండరాదు మనిషికి. డ్రింక్ ఏదో అలవాటైంది, ఒక 2-3 years తాగాను. ఐ హావ్ టేక్ ఏ డిటర్మినేషన్ టుడే దట్ ఐ విల్ నాట్ టేక్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. వాట్ హెల్ ఈజ్ నాట్ ఫాలింగ్. ఆపే, ఏమైంది? అంతకన్నా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి కదా నీ అలవాటును కంటిన్యూ చేస్తే. నీ డబ్బులు బాయే, నీ హెల్త్ బాయే. ఇది మన దానికి ఎట్లా అన్వయం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి దంపతులు, వాళ్ళ పిల్లలు, మిడిల్ స్కూల్ వచ్చిన పిల్లలు, దీంట్లో పొరపాటున ఎవరికన్నా తండ్రికి సోషల్ డ్రింక్ అంటారు. ఏదైనా ఒక అలవాటు మొదలైన తర్వాత అది పెరుగుతుంది కానీ తగ్గదు. పెరగకపోయినా కూడా తగ్గదు, మటుకు తగ్గదు. స్టెబిలైజ్ అయినా ఉంటుంది, పెరగనన్నా పెరుగుతుంది. పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్టాప్ ఇట్. పెళ్లికి ముందు అబద్ధాలు ఆడి తాగాలని చెప్పి పెళ్ళైన తర్వాత తాగడం ఇట్స్ నాట్ గుడ్. ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీ 2 పదాలు మనకి. మన వ్యక్తిత్వంలో మనకు వీ షుడ్ బి ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్. FAT, ఫ్యాట్, లావుగా కాదు. మనము ఫేర్గా ఉండాలి. ఫేర్ అంటే రీజనబుల్ బిహేవియర్. రీజనబుల్ బిహేవియర్ అంటే వేరే వాళ్ళకి మన వల్ల మనం ఇబ్బంది కలగకుండా ఉండాలి. అది ఇంటి వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా. ట్రాన్స్పరెంట్, మన వాట్ ఈస్ దేర్ టు హైడ్. కొంతమంది ఉంటారు, మై లైఫ్ ఇస్ ఏ ఓపెన్ బుక్ అని చెప్తుంటారు. వాక్యంలో చెప్పే పద్ధతిలో మై లైఫ్ ఇస్ ఓపెన్ బుక్, దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేనేమి తప్పుడు పనులు కానీ, లేకపోతే ఏదైనా కూడా ఎవరు నొచ్చుకునే పనులు కానీ, ఎవరు ఏవగించుకునే పనులు కానీ నేనేం చేయలేదు. సో దేర్ ఈస్ నథింగ్ ఫర్ మీ టు హైడ్ అనేది అదొక కాన్సెప్ట్. సో ఈ 2 చూసిన తర్వాత ఐ థాట్ ఐ విల్ ఆల్సో వాటిని కూడా మనం దీంట్లో చేర్చాలని ఐ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ లైన్. నేను ఆ తర్వాత మనకి 2 న్యాయాలు ఉన్నాయి మన ట్రెడిషనల్ దీంట్లో. పిల్లల్ని పెంచే పద్ధతిలో మరక్కట కిషోరం న్యాయం. కిషోరం అంటే యంగ్ అనేసి, చిన్నపిల్లలు అనేసి. మరకట అంటే కోతి. మార్జాల కిషోర న్యాయం ఇంకోటి. మార్జాల కిషోర న్యాయం అంటే పిల్లి తన పిల్లల్ని ఎలా సాకుతుంది, అలాగే కోతి ఎలా సాకుతుంది. వాటి నుంచి కూడా వీ కెన్ ఆల్సో లర్న్ ఫ్రమ్ లైఫ్. వీ కెన్ ఆల్సో లర్న్ ఫ్రమ్ అనిమల్ లైఫ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. I'll come one by one. మరకటము, కోతులకి జంపింగు, వాళ్ళకి చిత్తచాంచల్యము చాలా ఎక్కువ మనుషుల కన్నా. అంటే అప్గ్రేడేషన్ అంటాం. మనకి అప్గ్రేడేషన్ పదంలో మనిషి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషి వచ్చాడు కాబట్టి చిత్తచాంచల్యము మనుషులకి కూడా ఉంది, కోతుల కన్నా తక్కువ ఉంది, అంతే తేడా. కోతులు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, గోడ నుంచి గోడకి దూకేటప్పుడు ఈ మర్కట కిషోరము చిన్న కోతి కింది నుంచి తల్లిని పట్టుకొని ఉంటుంది. సో ఆనస్, మనం ఆంగ్లంలో ONUS, ఆనస్ అని ఒక పదం. అంటే బాధ్యత ఎవరిది? బాధ్యత తల్లి కోతిది కాదు, కరెక్ట్ గా పట్టుకోగలిగేది పిల్ల కోతి. దిస్ ఈజ్ వన్ థింగ్. దీనికి అగెనెస్ట్ గా మార్జాల కిషోర న్యాయం. మార్జాలం అంటే పిల్లి. పిల్లి ఏంటంటే పిల్లి నోటితో కరచుకునేది రాయలసీమ పదము. నోటితో పట్టుకునేసి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక దగ్గర సేఫ్ గా పెడుతుంది. పిల్లికి నంబర్ ఆఫ్ కిట్టెన్ ఎక్కువ వస్తాయి అనుకుంటా, 4-5 ఎట్ ఏ టైం. ఇట్ టేక్ కేర్స్ దట్ వే. నేను కర్ణాటక దగ్గరలో ఇండియన్ బ్యాంక్ లో 1975 to 77 ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ ఉన్నప్పుడు రాయలసీమ అయ్యర్గా, అంటే కొన్ని పదాలు కరచుకొని ఉన్నాడు, కస్సు కొట్టడము, ఊడుపు అంటాం ఇక్కడ తెలంగాణలో. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, సిద్దిపేట ఏరియా, కానీ నా ఏజ్ 8 years నుంచి ఐ మీన్ హైదరాబాద్ సిటీ ఉంది. నేను ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ రీత్యా ఐ వాజ్ ఇన్స్పెక్టర్ బ్రాంచెస్, ఇంటర్నల్ ఆడిటర్ అంటారు. నేను ఎంటైర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు తిరిగాను. దీంతో కూడా కొంత సంతృప్తి, ఆనందము, తద్వారా ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ కూడా జరిగే అవకాశం ఉందని మై ఓన్ థాట్, సొంత భావన. యు ఆర్ ఎక్స్పోజ్ టు నేచర్, యు ఆర్ ఎక్స్పోజ్ టు వేరియస్ కల్చర్. సో అంటే ఒక సమభావన ఏర్పడుతుంది. తర్వాత నేను ఇండియన్ బ్యాంక్ లో పనిచేసింది, ఇండియన్ బ్యాంక్ తమిళనాడులో ఉంది. సో తమిళ ఆఫీసర్స్ ఎక్కువ.
తెలుగు వాళ్ళు ఉన్నా కూడా తమిళ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు. నేను ఎప్పుడైనా చెన్నైకి ట్రైనింగ్కి దానికి వెళ్ళినప్పుడు కానీ, నేను బాంబేలో కూడా ఒక 3 years చేశాను, వర్క్ చేశాను 1982 ఆ ప్రాంతంలో. ఆన్ ప్రమోషన్ ఐ వెంట్ టు బాంబే ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ చాలా మంది తమిళ ఫ్రెండ్స్ ఉండేవాడు. మొదట్లో అంటే మన అభిప్రాయాలు కూడా మనం ఒక్కోసారి మార్చుకుంటాం. నాకు అభిప్రాయం ఏముండేదంటే, బ్యాంక్ అనేది ఒక అఫీషియల్ ఇది కదా, వై దీస్ తమిళ్ ఫ్రెండ్స్ ఆర్ స్పీకింగ్ ఇన్ తమిళ్, యూ షుడ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ కదా అని ఒక భావన నాకు ఉండేది. దెన్ ఐ రియలైజ్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ సో, లెట్ మీ లర్న్ తమిళ్. ఓకే, మరి మా నలుగురితో పాటు నారాయణ అనేసి, నువ్వు లర్న్ తెలుగు, లర్న్ తమిళ్. సో ఆ తర్వాత నేను కొంచెం తమిళ్ పికప్ చేసుకొని, నేను అంటే నా అవసరానికి తగ్గట్టుగా ఎక్కడైనా కూడా తమిళనాడులో ఎక్కడికి పోయినా కూడా రొటీన్ వర్క్స్కి ఐ కెన్ టాక్ తమిళ్. మాట్లాడితే నాకు దాదాపుగా 75-80% తమిళ అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం జీవితంలో ఎప్పటికప్పుడు మనల్ని వీ హ్యావ్ టు మౌల్డ్ అవర్ సెల్ఫ్ అండ్ రీషేప్ అవర్ సెల్ఫ్ అండ్ రీపొజిషన్ అవర్ సెల్ఫ్. మీరు నన్ను క్షమించాలి, నాకు కొంచెం ఆంగ్ల పదాలు ఆటోమేటిక్ అట్లా పడుతుంటాయి. మనల్ని ఎప్పుడు మనకు పునఃస్థాపన, రీపొజిషనింగ్ అవర్ సెల్ఫ్ అని చేసుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది. అలా చేసుకున్న వాడే జీవితంలో కొంచెం ముందరికి సాగడానికి ఎక్కువ అవకాశం. లైఫ్లో ఏ డెసిషన్ అయినా కూడా ప్లానింగ్, షెడ్యూలింగ్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. PLAN ప్లాన్, దాన్ని క్రియని వేసే ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. ప్లాన్ మనం ఒరిజినల్గా ఏదైనా కూడా థాట్తోనే మొదలవుతుంది. త్వరలో ప్లాన్ చేస్తాము, ఆ ప్లాన్ని మనం పేపర్ మీద పెడతాం, వి డాక్యుమెంట్, సాఫ్ట్ కాపీ కానీ ప్రతిదానికి అవసరం. అంటే మన ఇల్లు ఎలా జరుగుతుందో ఆఫీసు కూడా, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఆఫీసు కానీ, ఒక గవర్నమెంట్ కానీ, వీటన్నిటికీ కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. అన్ని దాదాపుగా ప్రైమరీ లెవెల్లో ఒకే పద్ధతిలో నడుస్తుంటాయి. ఈ ప్లానింగ్, షెడ్యూలింగ్ అనేది ఎక్కడే కూడా అవసరము, మన ఇంట్లో కూడా అవసరము. ప్లాన్ చేయడము, ప్లాన్ చేసిన దాన్ని కార్యాన్వయము, ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ ఏ షెడ్యూల్. ఇంకొకటి, వీ హ్యావ్ సంథింగ్ లైక్ ప్రాజెక్ట్ వర్క్ అంటాము, ప్రాజెక్ట్ అంటాము, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటాము బ్యాంకింగ్లో. ప్రాజెక్ట్ అంటే కొంచెం పెద్ద ఎత్తున చేసే యాక్టివిటీని వేసే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి, ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు సంపాదించడము, బెనిఫిట్ రావడము, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరము, వాట్ ఎవర్ కాంట్రవర్సీ సంగతి పక్కన పెడితే, పొలిటికల్ పర్పస్ కోసం దే ప్లే డ్రామా అండ్ దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ బేసికల్లీ ప్రాజెక్ట్లో మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ అది కంప్లీట్ అవ్వడానికి ఒక 6-7 ఏళ్ళు అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత, అది అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 30-40 years పనిచేస్తుంది. అది పనిచేస్తుందంటే బెనిఫిట్స్ దాంతో వస్తాయి. కానీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం. లైఫ్ కూడా అలాంటిది. లైఫ్ ఈజ్ ఏ ప్రాజెక్ట్. లైఫ్ ఈజ్ నాట్ ఏ చోటా మోటా యాక్టివిటీ, ఒక రోజుతో 2 రోజులతో అయిపోయేది కాదు. మన బ్రతుకు మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో అనేటువంటిది అనిశ్చితంగా ఉన్నప్పటికీ, అన్సర్టిగా ఉన్నప్పటికీ, వ్యక్తి ఎప్పుడైనా పోవచ్చు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ రేర్ థింగ్స్ దట్ హ్యాపెన్. కానీ మనిషి జనరల్గా మొత్తం సుదీర్ఘ ప్రయాణము, సుదీర్ఘ జీవన ప్రయాణములో ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, LTP. లైఫ్ ఈజ్ ఏ లాంగ్ టైం ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటేనే లాంగ్ టైం అనేసి మళ్ళీ నొక్కి చెప్పడమే లాంగ్ టైం ప్రాజెక్ట్ అనేసి. మరి ఆ ప్రాజెక్టు ఎలా ఉండాలనేది, మీరు 18 years కాగానే యూ హ్యావ్ టు మేక్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 81, దట్ ఈస్ కవరింగ్ 63 years. 18వ ఏట మనిషి, వ్యక్తి తన యొక్క లైఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, LPR, లైఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మరి 18 ఏళ్ళకి అంత
మెచ్యూరిటీ ఉంటుందా అనేది పాయింట్. అప్పుడు మరి తల్లిదండ్రులు ఉన్నది దేనికి? అప్పటికి 18 ఇయర్స్ వచ్చేప్పటికి తల్లిదండ్రులందరికీ ఉంటారు. అన్ఫార్చునేట్గా తల్లి తండ్రి మిస్ అవ్వడము వేరే విషయము. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాస్ట్ లో కూడా ఇద్దరు లేకపోతే కూడా పెద్దనాన్నలో చిన్నాన్నలో మనకున్న భారతీయ పరంలో ఎవరో వాళ్ళు దే విల్ బి హెల్పింగ్ అస్. చాలా మందికి 18 ఇయర్స్ వచ్చేప్పటికి తాతలు కూడా ఉండే అవకాశం ఉంది, అమ్మమ్మలో నానమ్మలో తాతలు. మరి 2 తరాలు హ్యూమన్ దీంట్లో మనకి ఒక 2-3 తరాలు కలిసి ఉండడానికి ఎందుకు ఇచ్చి ఉంటారు అనేది కూడా మనము ప్రతి దాని మీద మనం కొంత అన్వేషణ, కొంత చింతన చేసి కరెక్ట్ పాయింట్ పట్టుకోవాలి. హైండ్ హోల్డింగ్ అనేది ఒక పదము. హైండ్ హోల్డింగ్ అంటే చేయి పట్టుకొని నడిపించడము. ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఈ భాష మాట్లాడతారు. కొత్తగా ఎవరన్నా ఒక కల్పన చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సాహపరచడానికి హైండ్ హోల్డింగ్ అనేది, అప్రెంటిస్షిప్ ఇలాంటి అలాంటి కోవకు చెందినవి హైండ్ హోల్డ్. మరి ఈ 2 జనరేషన్ల పైన ఉన్నాయనేసి వీళ్ళను ఒక సరి అయిన ఒక గాడి మీద తీసుకొచ్చి పెట్టి వాళ్ళంతలా వాళ్ళు నిలదొక్కుని వాళ్ళంతలా వాళ్ళు దే కెన్ లీడ్ దేర్ లైఫ్ అన్న తర్వాతనే అప్పర్ జనరేషన్ విల్ లీవ్ దిస్ వరల్డ్. తాత నానమ్మల ముందు పాస్ అవుతాడు, తర్వాత కొంతకాలం పేరెంట్స్ ఉంటారు, ఆ తర్వాత మీరే పేరెంట్స్ అయ్యారు. మీరే పేరెంట్స్ కాబట్టి మీకు అంటే దొంగతేడికి తాళాలు ఇవ్వడం అనేది ఒక సామెత ఉంది ఇక్కడ. అంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగతనం చేయలేడు. ఇగో బాబు తీసుకో, అక్కడ ఉంటే తీసుకో అంటే వాడు చేస్తుందే తప్పు పని వాడికి తెలిసి వాడు బిడియపడి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడికి కూడా తెగించి తీసుకుపోయే వాళ్ళ సంగతి అది. దట్ ఐఎమ్ నాట్ టాకింగ్. అంటే మనకు ఒక సేయింగ్ లో పెళ్లి చేస్తే గానీ వీడు మారడు అని అంటుంటారు. అంటే పెళ్లి చేస్తే కొంత బాధ్యత ఆటోమేటిక్ గా పుట్టుకొచ్చి వీడు కొంచెం బాధ్యతాయుతంగా, ఇంతకు ముందంతా చిల్లర తిరుగుడు దొంగ చేతికి తాళాలు ఇచ్చిన పద్ధతిలో పెళ్లి చేస్తే తాళాలు ఇచ్చినట్టే అన్న టైప్ లో దిస్ ఈజ్ అనదర్ వే. సో హ్యాండ్ హోల్డింగ్ లో అంటే మనిషికి ఏ జంటకైనా కూడా, ఏ కపుల్కి భార్యాభర్తలకు ఎవరైనా కూడా పైన ఒక జనరేషన్, అధమంలో పైన ఒక జనరేషన్, కింద ఒక జనరేషన్ ఉండే అవకాశం. అంటే స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే న్యూలీ మ్యారీడ్ కపుల్కి పైన 2 జనరేషన్, కొంచెం మిడ్ ఏజ్డ్, వీఆర్ టాకింగ్ అబౌట్ 42 to 49లోకి ఎంటర్ అయ్యే వాళ్ళ ఫస్ట్ డే, ఈ జనరేషన్ ఉండాలికి కింద ఒక జనరేషన్ ఉండకపోవచ్చు, కానీ పైన ఒక జనరేషను కుదిరితే 2 జనరేషన్ ఉండే అవకాశం ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే వీళ్ళు ఒక సీనియర్ సిటిజన్స్, 60 ఏళ్ళు దాటితే టెక్నికల్ గా లీగల్ గా 60 ఏళ్ళు దాటితే సీనియర్ సిటిజన్, 80 ఏళ్ళు దాటితే వెరీ సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి ఇంకొంచెం అడిషనల్ కన్సెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 2025 యాక్ట్ వచ్చి దేర్ ఆర్ సమ్ రూల్స్ ఆర్ యాక్ట్, సమ్ చేంజెస్ ఆర్ దే. అండ్ షార్ట్లీ బడ్జెట్, ఫిబ్రవరిలో బడ్జెట్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను, కుటుంబానికి కానీ ఒక కంపెనీ కానీ గవర్నమెంట్కి కానీ ఎవరికైనా కూడా ఇంకా పనిచేసే విధానంలో పెద్ద తేడా ఉండదు. ఇది అనౌపచారిక ఇల్లు అనేది ఇట్స్ మోర్ ట్రెడిషనల్, ఇట్స్ మోర్ కల్చర్ ఓరియంటెడ్, సొసైటీ ఓరియంటెడ్. అవేమో మోర్ ఫార్మల్. ఒక కంపెనీ కానీ ఏదైనా ఫ్యాక్టరీ కానీ దే ఆర్ మోర్ ఫార్మల్, గవర్నమెంట్ ఈస్ ఫార్మల్. బట్ పని చేసే విధానంలో మౌలిక దీంట్లో పెద్ద చెప్పుకోదగ్గటువంటి డిఫరెన్స్. తర్వాత హైదరాబాద్ లో ఇవాళ ఇంకొక ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ HLF ఇన్ షార్ట్. మనకి అంటే హైదరాబాద్ గురించి ఎక్కువ చెప్తుంటాను సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మనకి రాయదుర్గం మెట్రో అంటే దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆర్ ద స్టార్ట్ పాయింట్ మెట్రోకి. అక్కడి నుంచి మనకి నాగోల్కి వస్తుంది, మనకి 2-3 లైన్స్ ఉన్నాయి. అది అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్లో నాలెడ్జ్ సిటీ అనేసి ఒక టవర్ లోపల, దాంట్లో నిన్న ఇవాళ లాస్ట్ డేట్. నేను లాస్ట్ టైం కూడా అటెండ్ అయ్యాను. అంటే చాలా బుక్ స్టాల్స్ ఉంటాయి, కొన్ని సెమినార్స్ అవి ఇవి జరుగుతుంటాయి అనేసి అక్కడ వెళ్ళి ఐ బాట్ సమ్ 2-3 బుక్స్ నాకు అవసరమైనవి.
అంటే మనం ఏంటన్నా దేని మీద మాట్లాడాలి అంటే సిన్సియర్ స్పీకర్కి పట్టు అవసరం చాలా. ఎంత జ్ఞానము కానీ ఎంత పదకోశం ఉండాలంటే 10 టైమ్స్ ఉండాలి. మనం చెప్పేదానికి, మనం చెప్పబోయేదానికి అధమంలో 10 రెట్లు ఉన్నప్పుడే మనం ఒక 10% డెలివరీ చేయగలం. 100 యూనిట్లు మన దగ్గర ఉంటే 10% డెలివరీ చేయగలం మనం అని అనుకోవాలి కనీసం. ఆ లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలి. దెన్ అక్కడ దేర్ వాజ్ స్మాల్ దిస్ వన్ గోయింగ్ ఆన్. నిఘంటువు. నిఘంటువు అంటే డిక్షనరీ. ఇంగ్లీష్లో డిక్షనరీ, తెలుగులో నిఘంటువుతో సమానము. రామోజీరావు గారు, కీర్తిశేషులు రామోజీరావు గారు, ఆయన ఉండగా ఈ ప్రాజెక్టు పెట్టి తెలుగులో 3 వాల్యూమ్స్ నిఘంటువులో, తెలుగు టు తెలుగు, ఇంకోటి తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ అనేసి అది 3 వాల్యూమ్స్. దాని గురించి అక్కడ దాని సంకలనకర్తల్లో ఒకరైనటువంటి వారు హీ వాస్ టెలింగ్ అబౌట్ ఇట్. సార్ నేను వస్తున్నప్పుడు ఏదో వాడు అనౌన్స్ చేస్తే అక్కడ కాసేపు కూర్చొని దట్ ఆల్సో ఐ వాజ్ సీయింగ్. అంటే సమాజంలో ఎక్కడ ఏమి జరుగుతుంది అనేటువంటిది మనకి ఎంత ఎక్కువ ఇన్పుట్ ఉంటే మనకంత కొంత రికన్సిలేషన్ అంటాం మనం, అంటే కొంచెం సమాధాన పడడానికో ఇట్లా ఉంటుందా విషయము అనేసి. దట్ ఈస్ ద వన్ థింగ్. ఇంకొకటి పెంజువైన్ అనే ఒక పక్షి. నేను వాళ్ళు వస్తున్నప్పుడు రిటర్న్లో వాజ్ ఎట్ బిఆర్కి టీవీ స్టూడియో టు డెలివర్ సమ్ ఇంటర్వ్యూస్ దేర్. పెంజువైన్ అనేది మనకి అందరికి తెలిసిందే. పెంజువైన్ అనేది ఒక రకమైన పక్షి. అవి 4 కాళ్ళ జంతువుల మీద కాకుండా చేతులు కాళ్ళ మీద నిలబడతాయి మనిషి లాగానే. దాని మీద దేర్ వాజ్ సమ్ టాపిక్, సమ్ డిస్కషన్. దాని గురించి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రకృతిని పట్టి మనము చాలా నేర్చుకోవడము నెంబర్ 1, ఫస్ట్ లేయర్ అది. ఆ తర్వాత సమాజంలో ఏమి జరుగుతుంది అక్కడ మనం ఈ 2 నేర్చుకోవాలి. అంటే ప్రకృతిలో నుంచి కూడా నేర్చుకోవాలి. రెండేంటి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఫాలో కావాలి, ఏది ఫాలో కాకూడదు అనేటువంటిది. ఈ పెంజువైన్ పక్షులు ఎంత ఫిడిలిటీ అంటాం ఇంగ్లీష్లో ఒక పదము. భార్యాభర్తలకి పరస్పరము వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉంటాడంటే చాలా కమిటెడ్గా ఉంటారు. దేర్ ఇస్ నో క్రాస్ బ్రైడ్, అంటే వేరే వాళ్ళతో పోవడము, అవుట్ సైడ్ ద కపుల్. వాళ్ళు ఒకసారి ఒకళ్ళని ఇది చేసినప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళతోనే ఉంటారు, వేరే వాళ్ళతోనూ ఉండరు. మైథున క్రియలు వేరే వాళ్ళతోనే జరపరు అనేది. పెంజువైన్ పక్షి గురించి నాకు తెలుసు, కానీ ఈ డీటెయిల్స్ ఎక్కడ ఏదో ఒకటి సెషన్ కోసం అనేసి దట్ వాజ్ ఇట్ దిస్ వన్. సో ఐ థాట్ మనం నేర్చుకోవచ్చు కదా. కుక్కంత విశ్వాసం ఉండాలి, ఉడుమంత పట్టు ఉండాలి. ఉడుములు, ఈ పదము కొత్త జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఉడుములు అనేది రాణా ప్రతాప్ సింగ్ ఆ చారిత్రక కాలంలో ఉడుముకి ఒక పెద్ద తాడు కట్టి ఉడుముకి తేనె ఏదో నాకిచ్చేసి కొండ మీదకి పెడితే ఆ తేనె పట్టు కోసం అక్కడ ఉండి అది ఎంత స్ట్రాంగ్ అంటే మీరు ఆ తాడును పట్టుకొని మనుషులు 5-6 ఎక్కినా కూడా దట్ కెన్ విత్‌స్టాండ్. అంటే అప్పటికి రాజులంతా కూడా కొండల పైన స్థావరాలు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ బిల్డింగ్లు, కోటలంతా కూడా ఇప్పటికి కూడా మనం చూస్తే పాత కోటలన్నీ కొండలో ఎత్తుపైన ఉంటాయి. అక్కడికి రీచ్ అవ్వడం కష్టం. యూ కాంట్ రీచ్ మీ అన్న టైప్లో అతని రీచ్ చాలా ఎక్కువ ఉంది అంటాం. అంటే ఎవరికైనా హయ్యర్ పలుకుబడి ఉంటే అతని రీచ్ చాలా ఎక్కువ ఉంది అంటాం. అట్లా మనకి ఉడుము లెవెల్లో మనకి ఏదైనా ఒక పని, మంచి పని తీసుకున్నప్పుడు పట్టుదల ఉండాలి కదా. ఉడుమంత పట్టుదల, కుక్కంత విశ్వాసం ఉండాలి. ఎవరికి? భార్యకి. అందరికీ అందరితో ఉండాలి. ఇక్కడ మనం విశేషంగా మాట్లాడుతుంది భార్యాభర్తల సంబంధం కనుక భార్యకి భర్త పట్ల, భర్తకి భార్య పట్ల అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. సో యూ కెన్ లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అనేసి నేను LEFT షార్ట్లో లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఏదైనా కూడా మనం చూసి మనల్ని మనం సంస్కరించుకునేటువంటి అవకాశం ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు పిల్లలు మనకి బేసిక్గా ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. డబ్బులు మనకి తక్కువ ఉంటే, ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉంటే మైండ్ మొత్తం
మొత్తము వేరే పని చేయకుండా దాని మీదకే పోతుంటుంది. దాని మీదకే ఎక్కువ టైం పోయి మనకి చాలా కాలహరణము, స్థాయి ఉండదు. ఫినాన్షియల్ సెక్యూరిటీ వీ హ్యావ్ టు, ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఇది మనం కుదుర్చుకోవాలి. ఈ రోజుకి స్టాప్ చేద్దాం ఇక్కడ. We will continue tomorrow. So we are in JN flat in the age group of 42 to 49, right? Thank you. Thank you, sir. Done. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.